హాయ్ వెల్కమ్ టు సెయింట్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత ఐఎమ్ ఆర్గనైజింగ్ ఎ 11-డే ఆన్లైన్ ప్రోగ్రామ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది బికాజ్ ఆ టైంలో మైండ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. రిసీవ్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం, క్రియేట్ చేయడానికి ఇంకా అద్భుతమైన సమయం. ఎందుకంటే ఆంటర్ప్రినర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, లీడర్స్ కానీ ఈవేళ అందరికీ కూడా అన్సర్టినిటీ ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుంది, మార్కెట్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, ఎలా బిజినెస్ రన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఒక స్టేట్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ చాలా డిస్టర్బ్గా ఉండేటటువంటి సమయం. సో ఒక ఎరా షిఫ్ట్ అవుతున్నప్పుడు జరిగేటటువంటి మార్పులన్నీ కూడా అవి ప్రపంచంలో మనం ఇవాళ చూస్తానే లోపల ట్రాన్స్ఫార్మ్ అయితేనే బయట బ్రేక్ త్రూ వస్తుంది. అందుకని ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ, ఫ్రమ్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్, from problems to opportunity, because there are no problems, only opportunities in this world. Every problem has brought new possibilities. కోవిడ్ చాలా మంది ప్రాబ్లం అనుకున్నారు, కానీ ఎన్ని ఆన్లైన్ సొల్యూషన్స్, ఎన్ని బిజినెస్లు కొత్తగా పుట్టినాయి. అందుకని ఎవ్రీ క్రైసిస్ అండ్ ప్రాబ్లమ్ బ్రింగ్స్ న్యూ ఆపర్చునిటీస్. అందుకని ఎక్కడైనా ఒక జాబ్ పోయినంత మాత్రమే తిరిగి లైఫ్ ఎండ్ అయిపోయిందని లేదు. అలాగే బిజినెస్లో ఒక సేల్స్ తక్కువైనది మాత్రమే, క్యాష్ ఫ్లో తక్కువైనది మాత్రమే. ఓల్డ్ స్ట్రాటజీస్ చాలా ఫాస్ట్గా అబ్సల్యూట్ అయిపోతున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఈజ్ నాట్ స్టాటిక్, మార్కెట్ ఈజ్ డైనమిక్. ఇఫ్ యు ఆర్ నాట్ డైనమిక్ ఎక్కువ రోజులు పట్టదండి. ప్రతిరోజు మార్కెట్ మారుతుంది. అందుకని ఈ ప్రోగ్రామ్ మీ ఆలోచన శక్తిని, మీ సృజనాత్మక శక్తిని, మీ యొక్క భవిష్యత్తుని బిల్డ్ చేసేటటువంటి ఒక కెపాసిటీని తిరిగి తీసుకురావడానికి దిస్ విల్ బి ఎ బ్రేక్ త్రూ ప్రోగ్రామ్ నేను నమ్ముతూ ఉన్నా. బికాస్ దీంట్లో ఉన్న చాప్టర్స్ అన్నీ మీది చెప్పడమే కాకుండా మీ యొక్క లైఫ్కి, బిజినెస్కి ఎలా అప్లై చేయాలి, మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఫైనల్గా దీంట్లో ఇది ఒక వర్క్ బుక్ లాగా మీ చేత వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ ఈజ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. ఫస్ట్ మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉండాలి. ద సెకండ్ చాప్టర్ ఈజ్ సెల్ఫ్ వర్త్ టు నెట్వర్క్. మీరెవరో అనేది మర్చిపోతుంటారు కొన్ని సిచ్యువేషన్లో, తిరిగి మళ్ళీ మనం ఎలా గుర్తు తీసుకోవాలి. థర్డ్ చాప్టర్ ఈజ్ హౌ టు బిల్డ్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్. వాళ్ళు చేస్తుంటారు చాలాసార్లు లీన్ బిజినెస్ మోడల్ కానీ, బిజినెస్ మోడల్స్ కానీ హెల్త్ చెకప్ చేయించుకున్నట్టుగా ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంకొకసారి 6 monthsకి ఒకసారి చేసుకుంటూ ఉంటారు. అండ్ ద ఫోర్త్ చాప్టర్ ఈజ్ హౌ టు బిల్డ్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఒక రాజ్యం అంటూ ఉంటే రాజ్యాంగం ఉండాలి. అలాగే ఒక మీరు వ్యాపారం పెట్టాలనుకుంటే దాని ప్రిన్సిపల్స్ దేని మీద మీరు నిర్మిస్తారు. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ టు సెట్ బిగ్ గోల్స్ ఫర్ ఎ 5 years or 10 years. అండ్ సిక్స్త్ చాప్టర్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ యూ నీడ్ టు బీ అండ్ ఎలాంటి టీంని బిల్డ్ చేయాలి, లీడర్షిప్ కల్చర్కి ఆర్గనైజేషన్ ఎలా థ్రైవ్ అవుతుంది. సెవెంత్ చాప్టర్ ఈజ్ హౌ టు బిల్డ్ మూమెంటమ్ ఫర్ రిజల్ట్స్ రావాలంటే ఆ ఊపు సృష్టించేస్తుంది. అండ్ ఎయిత్ చాప్టర్ ఈజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఖచ్చితంగా ఈ సైన్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. అండ్ నైన్త్ చాప్టర్ ఈజ్ హౌ టు ఎక్స్పీరియన్స్ ప్రైర్ బోర్డ్ ఫర్ యువర్ అడ్వాంటేజ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బిజినెస్. I welcome you to this program. I'm sure this will be a breakthrough transformation program for your life and business. Namaste.